హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఫ్రెంచ్ టోస్ట్ చేస్తున్నానండి. ఇది చాలా ఈజీ, చాలా హెల్దీ అనమాట. పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది. ఫస్ట్ నేను 1 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకుంటున్నాను. 1 కప్పు చాలా చిన్న కప్పులో పాలు తీసుకుంటున్నాను. ఇవి ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి. చక్కగా బీట్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు షుగర్ అంతా మళ్ళీ మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలన్నమాట. ఇవి ఇప్పుడు చక్కగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక ఎగ్ తీసుకుంటున్నాను. ఎగ్ని కొట్టి దాంట్లో వేసి ఇవన్నీ చక్కగా మిక్స్ అయ్యేటట్లు ఇప్పుడు మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా మిక్స్ అయిన తర్వాత నేను ఇక్కడ వెనీలా ఎసెన్స్ తీసుకుంటున్నాను అనమాట. ఓన్లీ 1 డ్రాప్, చాలా తక్కువ. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే ఇది స్కిప్ చేసుకోవచ్చు అండి. చాలామంది దాల్చిన చెక్క పౌడర్ వేస్తారు. నాకు ఇష్టం ఉండదు, అందుకే నేను ఇక్కడ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. ఇది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడు ఇవన్నీ కలిపిస్తాం కదా, ఇప్పుడు పక్కన పెట్టుకొని నేను ఇక్కడ బ్రెడ్ 5 పీసెస్ తీసుకుంటున్నాను. బటర్తో దీన్ని కాల్చుకుంటాను. ఎందుకంటే మా అబ్బాయి స్కూల్లోన పిల్లలకి చాలా ఇష్టం అనమాట, అందుకే కొద్దిగా ఎక్కువ పెడుతున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత మనం కొద్దిగా బటర్ వేసుకొని దీన్ని ఇప్పుడు చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలండి. దీన్ని బటర్తో కానీ నెయ్యితో కానీ మనం కాల్చుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిల్క్లో మనం బ్రెడ్ను ఇలా డిప్ చేసి మనం ఇప్పుడు 2 వైపులా డిప్ చేసి మనం దీంట్లో వేసి కాల్చుకోవడమని ప్యాన్లోన. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని మనం ఇప్పుడు చక్కగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఇది చక్కగా కాలింది కదా, దీన్ని తీసి పక్కన పెట్టుకొని సేమ్ ప్రొసీజర్లో వేరే బ్రెడ్ని తీసుకొని దాన్ని కూడా డిప్ చేసి మనం ప్యాన్లో వేసుకొని 2 వైపులో చక్కగా కాల్చుకోవాలండి. సేమ్ ప్రొసీజరు. ఇప్పుడు ఫ్రెంచ్ టోస్ట్ రెడీ అయిపోయింది కదా, నేనేమో స్కూల్ టిఫిన్ బాక్స్ రెడీ చేస్తున్నాను. ఇక్కడ అన్నీ ప్యాక్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, పిల్లలు ఎంత ఇష్టంగా తింటారనమాట టిఫిన్ని. ఇది చాలా హెల్దీ అండి, ఎందుకంటే దీంట్లో మిల్క్ ఉంది, ఎగ్ ఉంది,
చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇది. అప్పుడప్పుడు మనం ఇలా వెరైటీగా చేసామనుకోండి, వాళ్ళకి కూడా బోర్ అనిపించదు. రోజు రొటీన్‌గా కాకుండా ఏదైనా వెరైటీగా చేసి పెడితే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్‌గా తింటారు. ఇది చాలా హెల్తీ కూడా. ఇప్పుడు టిఫిన్ బాక్స్ రెడీ అయిపోయిందండి. ఈరోజు ఏంటంటే ఇక్కడ హెవీ రెయిన్ అనమాట మార్నింగు. చూడండి ఇక్కడ ఎంత హెవీ రెయిన్. ఈరోజు మార్నింగే స్టార్ట్ అయిపోయింది. తను స్కూల్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. తను వెళ్ళిపోయిన తర్వాత నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు ఆలు గోబీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ గోబీలో పురుగులు చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, అందుకే నేను ఫస్ట్ దీన్ని లైట్గా బాయిల్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి కొద్దిగా వాటర్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కల్ని దాంట్లో వేసి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం గ్యాస్ స్టవ్ కట్టేస్తామనుకోండి, ఆ వేడిలో పసుపు యాంటీబయాటిక్ కదా, పురుగులు ఏమైనా ఉంటే అవి దీంట్లో పోతాయన్నమాట. నేను ఇప్పుడు స్టవ్ కట్టేసి నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర, నేను ఆల్రెడీ ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను. ఇవి కొద్దిగా చిటపటలాడతాయి కదా, వెంటనే మనం మూత పెట్టుకున్నాం అనుకోండి నీకేమీ అవ్వదు. ఇవి ఇప్పుడు చక్కగా కలుపుకొని దాంట్లో వాటర్ వస్తుంది కదండి, అందుకే చిటపటలాడతాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే నేను వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. కరివేపాకు కూడా దీంట్లో యాడ్ చేసి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇవి చక్కగా ఆనియన్స్ చక్కగా కుక్ అయిన తర్వాత నేను ఆలుని కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, అవి కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో పసుపు, కొద్దిగా సాల్ట్, తగినంత కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకొని మనం మూత పెట్టి మనం కాసేపు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే గోబీ ఆల్రెడీ వేడిలో కొంత కుక్ అవుతుంది కదా, ఇప్పుడు మనం ఆలుని కుక్ చేసుకోవాలన్నమాట. మూత పెట్టి కాసేపు మనం కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసామనుకోండి, ఇవి కూడా కాస్త కుక్ అవుతాయి కదా. ఇవి ఇప్పుడు చక్కగా కలుపుకొని మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న గోబీని కూడా ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేయాలి. అన్నీ వేసిన తర్వాత చక్కగా కలుపుకొని మూత పెట్టి మనం ఒక 5 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నేను 2 టమాటాస్ని ప్యూరీ చేసుకున్నాను, మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇవి దీంట్లో వేసి ఇప్పుడు అన్నీ చక్కగా కలుపుకొని మనం మూత పెట్టి కాసేపు మనం దీన్ని కుక్ చేసుకోవాలి.
ఇప్పుడు దీంట్లో నేను గరం మసాలా 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇది వేసి చక్కగా కలుపుకొని నేను ఇంకా కస్తూరి మేతిని కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. గోబీ ఆలు కర్రీలోకి కస్తూరి మేతి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా వేసి కాస్త కలుపుకొని మూత పెట్టి 1 మినిట్ మనం కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయిందండి. లాస్ట్లో మనం ధనియాని కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసి కలుపుకొని మనం ఇప్పుడు స్టవ్ కట్టేయచ్చు. ఇది ఆలు గోబీ కర్రీ రోటీలో కానీ రైస్లో సైడ్ డిష్ కానీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఈ కర్రీ చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మూత పెట్టాం కదా, ఇప్పుడు కలుపుకొని మనం ఇప్పుడు స్టవ్ కట్టేయచ్చండి. ఇప్పుడు గోబీ ఆలు కర్రీ ప్రిపేర్ అయిపోయింది. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. ఈరోజు కుకింగ్ అంతా అయిపోయిందండి. బయట చాలా వర్షం పడుతుంది. నేను మీకు ఆ వీడియో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు కుకింగ్ మీరు చూసి వచ్చేయండి. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయిన కింద రెడ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకున్నారనుకోండి నేను ఫర్దర్గా వీడియోస్ని అప్లోడ్ చేశానంటే మీకు నోటిఫికేషన్ వస్తాయి. నా వీడియోని మీరు వాచ్ చేయొచ్చు. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.